హలో అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ ఎక్సర్విస్ మ్యాన్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం ఆర్‌బీఐ ఆఫీస్ అసిస్టెంట్స్ 2020లో రిలీజ్ అయిన దాని గురించి మాట్లాడుకుందాం. ఇంతకుముందు నేను చేశాను ఒక వీడియో ఆర్‌బీఐ ఆఫీస్ అటెండెంట్. ఇది ఆఫీస్ అసిస్టెంట్. ఈ రెండిటికి తేడా ఏంటంటే అది 10థ్ బేసిక్‌తోని, ఇది గ్రాడ్యుయేషన్ బేసిక్‌తోని. ఇది యాస్ ఏ క్లర్క్ టైప్ ఉద్యోగం అన్నట్టు. అయితే ఈ వీడియోలో నేను షార్ట్‌కట్ చెప్పేస్తున్నాను. ఎందుకంటే ఎందుకంటే వేకెన్సీస్ ఎక్కువ లేవు కాబట్టి. ముందుగా మనం చూసుకున్నట్టయితే వేకెన్సీస్ హైదరాబాద్‌లో ఓన్లీ 1 ఉంటది. ఇది ప్రతి బ్యాంకు జాబు వచ్చేటట్టు ఇయర్‌లీ నోటిఫికేషన్ రాదు. 2 ఇయర్స్‌కు, 3 ఇయర్స్‌కి ఒకసారి వస్తదన్నట్టు. వేకెన్సీస్ ఓన్లీ ఒకటే ఉన్నాయి ఎక్స్ సర్వీస్‌మెన్‌కు. ఎవరైతే మన తెలంగాణ వాళ్ళున్నారో, ఆంధ్రప్రదేశ్ వాళ్ళు ఎవరైతే భువనేశ్వర్‌లో చేసుకోవాలనుకుంటే అందులో కూడా ఒకటే వేకెన్సీస్ ఉన్నాయన్నట్టు. ఎగ్జామ్ ఫీజ్ మనం చూసుకుంటే ₹50 కట్టాలి ఎక్స్ సర్వీస్‌మెన్. గ్రాడ్యుయేషన్ ఏదున్నా పర్లేదు. మన సివిల్ గ్రాడ్యుయేషన్ ఉన్నా పర్లేదు. లేకపోతే ఆర్మీ నుంచి రిలీజ్ అయిన వచ్చేటప్పుడు మనకు ఇచ్చే గ్రాడ్యుయేషన్ ఉన్నా పర్లేదు. అప్లై చేసుకోవచ్చు. సిలబస్ బ్యాంక్ ఎగ్జామ్ సేమ్ అండి. అన్ని బ్యాంక్స్‌కి ఉన్నట్టే ఎస్‌బీఐ, ఐబీపీఎస్‌కి ఉన్నట్టే సేమ్. కానీ ఆర్ఆర్‌బీ, ఐబీపీఎస్, ఆర్ఆర్‌బీ అండ్ ఆర్‌బీఐ అసిస్టెంట్‌లో ఏముంటదంటే మెయిన్స్‌కొచ్చే వరకు కంప్యూటర్ సబ్జెక్ట్ ఒకటి ఎక్స్‌ట్రా యాడ్ అవుతది. అది ఎస్‌బీఐ అండ్ ఐబీపీఎస్‌లో ఉండదు. ఇది మెయిన్స్‌కి ఎవరైతే క్వాలిఫై అయితారో వాళ్ళు చూసుకోవాలి. ఒకవేళ ఎవరైనా నేను వేరే స్టేట్ నుంచైనా అప్లై చేసుకుంటా, నేను అప్లై చేస్తా అన్న వారి కోసం ఇది పెట్టానండి. ఇందులో అన్నిటికన్నా ఎక్కువ వేకెన్సీస్ మనకు ముంబైలో ఉన్నాయి. కాబట్టి ఎవరైనా అప్లై చేసుకుంటే నాకు లోకల్‌ది నాకు వచ్చు, నేను చేసుకోగలుగుతాను అనుకుంటే ఎక్కువ వేకెన్సీస్ 24 ఉన్నాయండి. ఈ నోటిఫికేషన్ రిలీజ్ అయింది ఓన్లీ 160 సివిలియన్స్‌కన్నట్టు. అందులో మనకున్న కోటా మాత్రం ఇంతేనండి. ప్రతి స్టేట్‌లో 2, 3, 1, 1 ఉందన్నట్టు. మన స్టేట్‌కి చూసుకుంటే 1 ఉంది. ముంబైలో అయితే ఓన్లీ 24 ఉన్నాయండి. కాబట్టి ఎవరైతే వేరే స్టేట్ అయినా పర్లేదు అక్కడ అప్లై చేసుకున్న వాళ్ళు ఈ నోటిఫికేషన్ చూసి దాని ప్రకారం అప్లై చేసుకోవచ్చు. ఈ వీడియోలో నేను షార్ట్‌కట్‌లో కంప్లీట్ చేస్తున్నాను. ఎందుకంటే వేకెన్సీ చాలా తక్కువున్నాయి కాబట్టి ఎక్కువ దీని గురించి డిస్కస్ చేయాల్సిన అవసరం లేదు. ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉన్నాయో దీన్ని బట్టి అప్లై చేసుకోండి. ఒకవేళ ఇంట్రెస్ట్ లేకున్నా గాని అటెండ్ చేస్తే కనీసం ప్రాక్టీస్ అయినా అవుతది. థాంక్ యూ అండి. థాంక్ యూ వెరీ మచ్. లైక్ చేయండి, షేర్ చేయండి. థాంక్ యూ వెరీ మచ్. జై హింద్.